సో ముఖ్యంగా ఈరోజు ఇంకొక భక్తుని గురించి మనం తెలుసుకుందాం. ఎవరి భక్తుడంటే, అందరూ చెప్పండి నాతో పాటు, ఓబద్య అని చెప్పండి. ఎవరైనా ఉన్నారేంటి ఇక్కడ ఓబద్య అని పేరు కలిగిన వాళ్ళు? లేరు కదా. ఓబద్య అని చెప్పండి. మీకు అందరికీ చిన్న కథ చెప్తానే. కథ అంటే ఇష్టం కదా. అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు పేరు దావీదంట. ఆ దావీదు రాజ్యాన్ని ఎంతో చక్కగా అందంగా పరిపాలించేవాడంట. పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో దావీదు చనిపోయాడంట. దావీదు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు అయినటువంటి సొలొమోను రాజు అయ్యాడంట. ఆ రాజు కూడా మంచిగా పరిపాలించాడు. కొద్ది కాలం పాటు అంతా బాగుంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు. ఆయన కుమారుడు రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? మోడీయా? తెలుసండి మోడీ ఎవరికైనా? మోడీ అంటే చాలా మంది మోలీ అంటున్నారు. మోడీయా? ఓకే, నరేంద్ర మోడీ గారు. సో అప్పుడు కూడా సొలొమోను యొక్క కుమారుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏమైందంటే, ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విభజింపబడిపోయింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలా విడిపోయింది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అలాగే అక్కడ కూడా ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని 2 రాజ్యాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యాన్ని ఏమంటారంటే ఇజ్రాయేల్ అంటారు. దక్షిణ రాజ్యాన్ని ఏమంటారంటే యోధా అంటారు. అర్థమైందా? యోధా రాజ్యం ఒకటి, ఇజ్రాయేల్ రాజ్యం ఒకటి. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఆ రాజు పేరు ఏంటంటే ఆహాబు అండి. ఈ ఆహాబు భార్య ఎవరో తెలుసా? యెజబెలు. అందరూ చెప్పండి. వినేమంటారు ఇంతకు ముందే. యెజబెలు ఎప్పుడైనా విన్నారా పేరు? బాగుందా పేరు? ఆవిడ చరిత్ర తెలుసుకున్న తర్వాత పేరు బాగుందనరు. అర్థమైందా? ఆహాబు, యెజబెలు అని 2 ఉన్నారనమాట. ఇప్పుడు ఈ ఆహాబు రాజ్యాన్ని ఎలా పరిపాలించేవాడంటే, పూర్తిగా దేవుని దగ్గర నుంచి మనుషులందరినీ దూరం చేశాడండి. అప్పుడు వరకు దేవుని కోసం బ్రతుకుతున్న పిల్లల్ని, అప్పుడు వరకు దేవునికి అంటకట్టుకొని ఉన్నటువంటి పిల్లల్ని ఒక్కసారిగానే దూరం చేశారు. ఎవరో? ఆహాబు అనేటువంటి రాజు. ఎంత దారుణం అంటే యెజబెలు దేవుని కోసం బ్రతికేటువంటి పిల్లలు ఎవ్వరున్నా కానీ వాళ్ళని చంపేయడానికే చూస్తుందండి. యెజబెలు అనేటువంటి ఆవిడ. ఎవరు యెజబెలు అంటే ఆహాబు యొక్క భార్య. ఈ ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు దేవుని కోసం ఎవరన్నా బ్రతికే వాళ్ళు ఉంటే, దేవుని కోసం ఎవరైనా ఎదిగే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేయడమే. వాళ్ళంటే పడదు. ఇప్పుడు కూడా చూడండి, ఎంతోమంది క్రైస్తవులు దాడికి గురవుతున్నారు. చర్చిలు పగలగొట్టేస్తున్నారు, చర్చిలోకి వెళ్తున్నారు, పాస్టర్ గారిని కొట్టేస్తున్నారు, సువార్తలకు వెళ్తుంటే మైకాప్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అప్పుడు కూడా ఈ యెజబెలు అనేటువంటి ఈ రాణి చాలా డేంజర్ క్యాండిడేట్ అనమాట. ఎంతో హింసలు పెట్టేదనమాట. అయితే దేవుని కోసం బ్రతికేటువంటి దైవజనులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ చంపించేసేదండి. అప్పుడు అలాంటి టైంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీకు మొట్టమొదటి చెప్పిన పేరేంటది? ఓబద్య. ఈ ఓబద్య ఏం చేశాడో తెలుసండి? ఓబద్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో ఒకసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. మొదటి రాజులు 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులు 18వ అధ్యాయం. యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్, కొద్ది నిమిషాలు కాన్సన్ట్రేషన్గా వినండి. ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కాలంలో దేవుని కోసం బ్రతికే పిల్లలందరినీ కూడా చంపేస్తున్న రోజులు, దేవుని కోసం ఎదిగే వారిని దేవుని నుంచి దూరం చేస్తున్న రోజుల్లో ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే అక్కడ రాయబడి చూడండి 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. గృహ నిర్వాహకుడు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మీకు స్కూల్లోని, కాలేజీలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారా లేదా? ఏఓ సార్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ సారో? ఏఓ సార్. అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మొత్తం కూడా ఆయనే చూసుకుంటాడు ఆ కాలేజ్కి. సేమ్ ఇక్కడ కూడా అలాంటి పదవి, ఎగ్జాక్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని మనం చెప్పలేం, కానీ అలాంటి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే ఆహాబు.
ఈ ఆహాబు ఉన్నటువంటి కాలంలో యెజెబెలు ఏం చేస్తుందంట? యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అంటే దేవుని కోసం బ్రతికే ప్రవక్తలను యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీ చంపేస్తుంటే వాళ్ళందరినీ గుహలో దాచిపెట్టి పెంచుతున్నాడంటే ఎవరండి? ఆహాబు. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ సందర్భం చిన్నదే రాసి మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. యెజెబెలు ఎలాంటిదంటే, ఎవరైనా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డంగా నాలికి చీర్చాడు, వాడిని చంపాడు, చిత్రహింసలు పెడతాది అనమాట. అన్ని చిత్రహింసలు. అలాంటి సమయంలో 100 మందిని, ఒకరిని కాదు 100 మందిని ఎక్కడ దాచాడు? గుహలో దాచాడండి. ఇప్పుడు 100 మందిని గుహలో దాచినప్పుడు ఆ విషయం రాణికి తెలిస్తే ఓబద్యా బ్రతకగలడా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నాడు ఓబద్యా అనేటువంటి విషయం యెజెబెలుకి తెలిస్తే ఓబద్యాని బ్రతకనిస్తుందా రాణి? బ్రతకనిస్తుందా? ఎంత దారుణంగా హింసలు పెడతదంటే చావు కనిపించదు, నొప్పి భరించలేనంత విధంగా ఉంటుంది. చంపదు, చంపకుండా ఎన్ని విధాలుగా బాధలు పెట్టాలి దాన్ని విధాలుగా బాధలు పెట్టగలదు ఆ స్త్రీ. నిజంగా చెప్తున్నాను చూడండి, ఒక స్త్రీ ప్రపంచాన్ని మార్చగలదు, అదే స్త్రీ ప్రపంచాన్ని చెడగొట్టగలదు. అర్థమైందా? ఈ యెజెబెలు ఎంత డేంజర్ క్యాండిడేట్ అంటే చాలా డేంజర్ అండి. ఎవరైనా దొరికాడంటే వాడిని ఎంత హింస పెడుతుందో వాడికే తెలియదు. అలాంటి సమయంలో మీరు ఆలోచించండి, ఎంత రిస్క్. అతను ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? ఒక పెద్ద పొజిషను. ఆ పొజిషన్లో ఉండి దేవుని పిల్లలందరినీ గుహలో కాపాడుతున్నాడంటే మీరు ఆలోచించండి, దొరికితే ప్రాణం పోతుందనే విషయం ఓబద్యాకు తెలుసా తెలీదా? మీరు చెప్పాలి. రాణికి దొరికితే ఓబద్యాకు ప్రాణం పోతుందనే విషయం తెలుసా తెలీదా? తెలుసా తెలీదండి? తెలుసా తెలీదా? మీరు చెప్పండి. దొరికితే ఓబద్యా రాణికి దొరికేస్తే ఏం చేస్తాడు? చంపేస్తుందా చంపదా? చంపేస్తుందమ్మా చంపదా? అంటే ప్రాణం పోయే పరిస్థితులు ఎవరున్నారు? ఓబద్యా ఉన్నారు. ప్రాణం పోయే పరిస్థితిలో ఓబద్యా ఉన్నా ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క దైవజనుల్ని, దేవుని యొక్క ప్రవక్తల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అంటే ప్రాణం పోతాదని తెలిసిన ప్రభు కొరకు బ్రతికిన వ్యక్తి ఎవరంటే ఓబద్యా. అర్థమైందా? ప్రాణం పోతుందని తెలుసు, అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? దేవుని కోసం బ్రతుకుతాను, పోతే ఏం పోద్దబ్బా, ప్రాణమే కదా పోతుంది. సర్లే దొరికేననుకో రాణిని, ఏం చేస్తుంది? మహా అయితే చిత్రహింసలు పెట్టి నన్ను చంపేస్తుంది, అంతే కదా. చంపని. కానీ నా దేవుని కోసం బ్రతకడం కంటే ఈ లోకంలో మించింది ఏది లేదని చెప్పి మనకు నిరూపించినటువంటి వ్యక్తే ఈ ఓబద్యా. నిజమండి, నార్మల్ విషయం కాదండి బాబు. గుహలో దాచిపెట్టి వాళ్ళకి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే, 100 మందికి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే నువ్వు పెట్టగలవా? ఆలోచించండి. 100 మందికి ప్రతిరోజు మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం, మళ్ళీ వాళ్ళకి ఏదైనా బట్టలు అవసరమైతే ఎవరు పట్టుకెళ్ళాలి? ఈయనే. వాళ్ళకి ఏదైనా సొబ్బులు అయిపోతే ఎవరు పట్టుకెళ్ళాలి? ఈయనే. వాళ్ళకి ఏదైనా దాహం వేస్తే ఎవరు పట్టుకెళ్ళాలి? ఈయనే. ఒకవేళ అందులో ఉన్నటువంటి దైవజనులకి ఎవరికైనా అనారోగ్య పరిస్థితి వస్తే ఆలోచించాలి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితి వస్తే మళ్ళీ మెడిసిన్ ఎవరు పట్టుకెళ్ళాలి? ఏంటి ఈ సమయంలో ఇన్ని చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఎవరికొరకు డౌట్ రాదంటారా? ఆలోచించాలి మనం. 100 మందిని పోషిస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర డౌట్ రాదంటారా? 100 మందిని కిడ్నాప్ చేసాం అనుకోండి, సపోజ్ కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచిపెట్టి వాడిని ఎలా దాచిపెట్టి ఎంతకాలం దాచిపెట్టగలం? ఏదో ఒక రోజు ఏమైపోద్ది? బయటపడిపోద్ది. అవునా కదా? అలాంటిది 100 మందిని పోషిస్తున్నాడంటే ఆయన ఎంత ఇంటలెక్చువల్ ఫీల్లో మీరు ఆలోచించాలి. ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తో మీరు ఆలోచించాలి. ఎవరికి తెలియకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే నిజంగా ఆయన యొక్క డేరింగ్కి మెచ్చుకోవాలి, ఆయన యొక్క థింకింగ్కి మెచ్చుకోవాలి, ఆయన యొక్క జ్ఞానానికి మెచ్చుకోవాలి మనం. వాళ్ళకి ఏ కష్టం రాకుండా పోషిస్తున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అండి. దొరికితే ప్రాణం పోతుందని తెలిసిన ప్రభువు కొరకు నిలబడ్డాడంటే హీఈస్ ద వండర్ఫుల్ పర్సన్. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించండి, ప్రాణం పోయే పరిస్థితులు మనకేమీ లేవండి. ప్రాణం పోయే పరిస్థితుల్లోకి మనల్ని ఎప్పుడు దేవుడు తీసుకెళ్ళలేదండి. నిన్న మోసే గారి సందర్భం చూసినా, ఈరోజు ఓబద్యా గారి సందర్భం చూసినా, రెండూ కూడా ప్రాణం పోయే పరిస్థితులే. అక్కడ వెనకాల ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, దొరికితే ప్రాణం పోద్ది. ఇక్కడ కూడా దొరికితే ఎవరు ప్రాణం పోద్ది? ఓబద్యా ప్రాణం పోద్ది. ప్రాణం పోతాదని తెలిసిన దేవుని కొరకు వెనుదిరగలేదండి. ఒక విషయం చెప్పనా, మీలోకి దేవుడు ఎక్కాలి కానీ మీ మనసులోకి ఎవడ ప్రాణం తీసేస్తానని భయపడ్డండి ఎవడు. నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్న పిల్లలుగా మీరుంటే, నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్న హృదయంగా మీ హృదయం మారిపోతే మీరు భయపడాల్సిన అవసరతే లేదండి ఎవరికైనా. నిజం. ఎవరినైనా తీసుకోండి, బైబిల్లో భక్తుల్ని ఎవరినైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు 3 హీరోలను ఒకరిని చూపిస్తాను. ఎవరో తెలుసా? 3: షడ్రక్, మేషక్,
అబేద్నోగో నిజంగా ఆ సందర్భం మీరు ఎలా చదివారో నాకు తెలియదు కానీ నేను చదువుతున్నప్పుడు నా వెంట్రుకలు నిక్కబొడిచేయండి. గూస్ బంప్స్ అంటారు చూసారా, గూస్ బంప్స్ అవి వచ్చాయి. నిజంగా ఎంత వండర్ఫుల్ సందర్భం అంటే ఒక రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చిందండి. ఏంటా ఆజ్ఞ? ఏంటా ఆజ్ఞ? ఎవరిని ఆరాధించొద్దని? నువ్వు నమ్ముకుంటున్నటువంటి దేవుణ్ణి ఆరాధించొద్దు. నువ్వు ఆరాధించాల్సింది ఎవరిని? రాజుని. ఆరాధించాల్సింది ఎవరినండి? రాజుని. ఆరాధించకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? అగ్నిగుండం. చలికాలంలో అప్పుడప్పుడు మంట కాసుకుంటుంటాం మనం. మంట కాసుకున్నప్పుడు అలా కొద్దిగా వేడెక్కువేసరికి ఏం చేస్తాం? సర్లే బాబు ఈ రోజుకి చాలు అని చెప్పి వెళ్ళిపోతుంటాం. అలాగే చాలామంది క్రిస్మస్ వచ్చేసరికి క్యాండిల్లు పట్టుకొని ఇలాగా క్యాండిల్ హోస్టింగ్ చేస్తుంటారు. చేసినప్పుడు ఆ క్యాండిల్ కరిగి కరిగి చేతి మీద పడితే ఏమవుతుంది అని చెప్పి క్యాండిల్ వదిలేస్తుంటాం. అంటే చిన్నది వేడి తగిలేసరికి మనకి ఏమవుతుంది? అవునా కదా? అంటే నిప్పు అంటే అందరికీ భయమే. ఏదన్నా ఇల్లు కాలిపోతుంది ఇంట్లో ఉంటారు, ఇంట్లో బయట పరిగెట్టి వచ్చేస్తారా? అక్కడ ఎవడున్నా కానీ లోపల మంచం మీద వదిలేసి పారిపోతారు మీరు. తినే కదా? ఆ లోపల ముసలాతను ఉన్నాడు అనుకోండి మంచం మీద పడుకొని, అతను ఎక్కడ వదిలేసిపోతారు? నా ప్రాణం ముందు బాబయ్యా, పోతే పోయింది, తర్వాత నీ ప్రాణం ఏదైతే అదే పోద్ది అని చెప్పి వదిలేసిపోతుంటాం మనం. అవునా కదా? అంటే అగ్ని అంటే అందరికీ భయమే, ప్రాణం అంటే అందరికీ ఆశే. ఏమండి? ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు మీ ఫ్రెండ్ నువ్వు ఉన్నారనుకోండి, ఇద్దరికి కూడా ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? మీ ఫ్రెండ్ని పట్టుకుని నువ్వు వస్తావు, నువ్వు పరిగెట్టి పారిపోతావా? మ్యాక్సిమం కేసెస్ ఏమవుతాయి? ఏం చేస్తారు? ఎవడ స్వార్థాన్ని చూసుకుంటాడు మనిషి. అంతేనే కదా? అలాగే ఇక్కడ కూడా ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి ఆశే. ప్రాణం పోతుందంటే ప్రతి ఒక్కరికి భయం. అందుకే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూడండి, అమ్మ అవసరమైతే నా కిడ్నీ అన్ని ఇచ్చేస్తాను కానీ నన్ను బ్రతికించమ్మా అంటారు. ఏదైనా ఇచ్చేస్తామండి, ఎంత డబ్బు అయినా పర్లేదండి, కానీ ఏం చేయండి? బ్రతికించండి. ఎంత డబ్బు అయినా పర్లేదు అంటున్నావు అంటే ప్రాణం అంటే మనిషికి ఆశ. మరి అలాంటిది వీళ్ళు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో గారికి ఒక ఆజ్ఞిస్తే, రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వస్తే, నీ దేవుణ్ణి పూజించొద్దని నాకు ఆజ్ఞ వస్తే ఏం చేశారండి? అలా అలా మాట్లాడిన మాటలు మీరు వింటే నిజంగా ఈరోజు నిజంగా దేవుడికి స్తుతులు చెల్లించకుండా ఉండలేరండి. ఒకసారి చూడండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. షడ్రక్ను మేషక్ను అబేద్నెగో రాజుతో ఎలాగో చెప్పాను. అబ్బా చూడండి ఒకసారి. చూసారా? వండర్ఫుల్ నిజంగా. ఒకసారి మళ్ళీ నేను చదువుతున్న చూడండి 16వ వచనం. షడ్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసినంత చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏంటా మాట చూసారా? మీరు నిజంగా ఈ ఫీలింగ్ మీకు అర్థం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత డెప్త్కి వెళ్తే మీకు అర్థమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అక్కడ ఉన్నారనుకోండి, ఒక రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుల్ని ఎవరిని పూజించకూడదు, నన్ను మాత్రమే పూజించాలని ఒక ఆజ్ఞ ఇస్తే, చుట్టుపక్కల ఉన్న జనాభా అందరూ అప్పటి వరకు యెహోవా దేవుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. షద్రక్తో పాటు మేషక్తో పాటు అభిజ్ఞతో పాటు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? మానేశారండి. ప్రార్థన చేయడం మానేశారు, దేవుని కోసం బ్రతకడం మానేశారు, దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. అందరూ గప్చుప్పు. ఎందుకు గప్చుప్పు? ఎందుకు తెలుసా? రాజు ఏదైనా చెప్పాడంటే అది చేస్తాడు. రాజు ఏదైనా అన్నాడంటే అది ఖచ్చితంగా చేయకుండా ఉండడు. అందువల్ల వీళ్ళకి ఏమైపోయిందంటే భయం పుట్టేసిన జనాలందరికీ, చుట్టుపక్కల జనాలందరికీ భయం 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 భయం. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేసుకుంటున్నారు, మోకాలేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది అందరూ జనాలు చూస్తున్నారు. ఏంటయ్యా వీళ్ళు ముగ్గురు ఏంటి? రాజుగారు చెప్పారు కదమ్మా బాబు పూజించొద్దని, నువ్వు లోపలికి వెళ్ళి పూజించుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పూజిస్తున్నావు? అయినా వినివారు కాదండి. చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ చూస్తూ ఉంటారు. ఏంటండి వీళ్ళు ధైర్యం ఏంటండి బాబు అని ఒకడు, వీడికి పిచ్చి పట్టిందండి బాబు అని ఒకడు, ఇంకొకడు వీడికి బుద్ధి లేదండి, రాజుగారు వచ్చి అగ్నిగుండంలో చేస్తేనే కానీ బుద్ధి రాదని ఒకడు. చుట్టుపక్కల జనాలు అలాగే కదా మాట్లాడుకుంటారు. చూసిన జనాలు అందరూ ఒకడు బుద్ధి లేదని, ఒకటి జ్ఞానం లేదని, ఒకటి వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడని, ఇలా చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం కూడా ఇండైరెక్ట్గా అతన్ని చాలా ఫోర్స్ చేసి ఉంటారండి ఆ ముగ్గురిని. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలంటే, ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డేంజర్ అనే విషయం మా ఫ్యామిలీ వాళ్ళందరికీ అర్థమైపోయింది, మీకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని చేసుకుందామా అని చూస్తున్నాను. అప్పుడు మీరేం చేస్తారు? చుట్టుపక్కల ఉన్న జనాభా వచ్చి వద్దురా బాబు, వద్దురా బాబు, వద్దురా బాబు, వద్దురా బాబు, వద్దురా బాబు అని చెప్తారా చెప్పరా?
అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేస్తారా చేయరా? ప్రెజర్ ఉంటుందా ఉండదా? పోలే పెళ్ళి అంటే సిగ్గుపడుతున్నారు చాలామంది. పెళ్లి కాదులే కానీ జాబ్ అనుకోండి, ఏదో ఒక జాబ్ అనుకోండి. ఆర్మీకి వెళ్ళాలనుకుంటారు కొంతమంది. ఆర్మీకి వెళ్ళాలనుకుంటే అందరూ వచ్చి ఏమంటారు? వద్దని చెప్తారు కొంతమంది. కొంతమంది చేయమని చెప్తారు. ఎప్పుడైనా నువ్వు చూసారు ఈ సందర్భాలు? అలాగే అక్కడ కూడా షద్రకు మేషకు అబేద్నెగో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎవరో ఒకరితో రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా వాళ్ళకి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడరేంటి? మరీ దారుణంగా ఉంటారా? మాట్లాడతారు కదా, బంధువులు ఉంటారు కదా, మిత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇంపాక్ట్ చేసి ఉంటారు? ఒరే నీకు దండం పెడతానరా, నీకు స్నేహితుడిగా చెప్తున్నానరా, నీకు ఫ్రెండ్గా చెప్తున్నానరా, నా మాట వినరా, మానేరా, ఆయన ముందు చెయ్యికిరా అని చెప్పేవాళ్ళు ఉండరా? ఉంటారు. ఒరే పిచ్చి పట్టిందేట్రా నీకు, ఎన్నిసార్లు చెప్పానురా, వినరా 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 అని చెప్పిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఒరే రాజుతో పెట్టుకుంటున్నారు, నువ్వు పెట్టుకోక ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఆయనతో పెట్టుకుంటున్నావు ఏంట్రా, మూర్ఖుడువా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వినవా అనేటువంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు రాజు దగ్గరికి మ్యాటర్ వెళ్ళే ముందు ఎవరి దగ్గరికి వెళ్తుంది? బంటుల దగ్గరికి వెళ్తుంది, సైనికుల దగ్గరికి వెళ్తుంది, సైన్యాధిపతి దగ్గరికి వెళ్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ భటులు చూసినప్పుడు వచ్చి వార్నింగ్ ఇచ్చుంటారా? ఇచ్చుంటారు. తర్వాత ఆఫీసర్లు వచ్చి వార్నింగ్ ఇచ్చుంటారా? ఇచ్చుంటారు. సైన్యాధిపతి వచ్చి వార్నింగ్ ఇచ్చుంటాడా? ఇచ్చుంటాడు. అంటే చూడండి, ఎన్నిసార్లు, ఏదో ఒక్కసారి జరిగిన సిచ్యువేషన్ కాదు ఇది. మీకు అర్థమైందా? బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా అప్లికేషన్ మోడ్లో మనం చదువుకోవాలి. ఏదో ఒక్క రోజులో ఒక్క క్షణంలో ఒక్క రిఫరెన్స్ ఇలా రాయించాడు కదా అని అయిపోయినట్టు కదా కదా. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది సందర్భం. అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలండి అతన్ని ఫోర్స్ చేసి ఉంటారు వాళ్ళ ముగ్గురిని. నిజంగా రియల్ ఫ్రెండ్స్ అని చెప్పాలండి. కష్టమైన నష్టమైన ముగ్గురు ఎక్కడ బ్రేక్ అయినట్టుగా మనకు కనిపించదండి. చూసారా, నిజమైన స్నేహితులు అంటే అది. అరే నువ్వు ప్రార్థన చేయడం మానకరా, నేను ఆరాధించడం మానరా, నువ్వు పాట పాడడం మానకరా, అది ఫ్రెండ్స్ అంటే. వండర్ఫుల్ కదా. ఒకడు పాట పాడితే, ఒకడు ప్రార్థన చేస్తే, ఒకడు ఆరాధన చేస్తాడు. ఆపరు, ఎవడు వచ్చినా ఆడొచ్చాడు అనుకో, ఆడు అలాగే చెప్తాడు, నువ్వు ఆపకరా, అంతే కదండి. మరి వాళ్ళని ఎవరు మోటివేట్ చేసి ఉంటారు మీరు ఆలోచించండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళని డిమోటివేట్ చేస్తుంటే మరి వాళ్ళని మోటివేట్ చేసింది ఎవరు? ఒకటి దేవుడైతే, రెండు వాళ్ళలో వాళ్ళే మోటివేట్ చేసుకున్నారండి. అంటే నువ్వు ఉండే నీ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అని బైబిల్ చెప్తుంది. నీకుండే స్నేహితులు నిజంగా దేవుని కోసం ఎదిగే వాళ్ళైతే, నీకుండే మిత్రులు దేవుని కోసం బ్రతికే వాళ్ళైతే, ఎలాంటి కష్టంలోనైనా సరే నువ్వు దేవుని కోసం నిలబడగలవు. అర్థమైందా లేదా? క్లియర్ మనకు అర్థమవుతుంది ఆ విషయం. ఎలాంటి సందర్భంలో అయినా నువ్వు దేవుని కోసం బ్రతకాలనుకుంటే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు దేవుని కోసం నిలబడాలనుకుంటే, ఎంత కష్టాన్నైనా ఎదిరించి ధైర్యంగా ఉండాలనుకుంటే నీకు ఉండాల్సింది ఎవరో తెలుసా? దేవుని కోసం బ్రతికేటువంటి స్నేహితులు సహవాసం. ఆ సహవాసమే ఈ సహవాసం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈరోజు దేవుడు ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఏకపరిచి దేవుని కోసం బ్రతికేలా చేస్తున్నాడంటే అది కేవలం దేవుని కృప. ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగో కలిసి ఉండడం ఎంత ఆశీర్వాదకరమో, ఈరోజు మనమందరం కలుసుకొని దేవుని మాటలు చెప్పుకోవడం అంతే ఆశీర్వాదకరమండి. దేవునికి స్తోత్రం. నిజం. అందుకే యవనస్తులందరికీ చెప్తాను, మీరు చూస్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. నా జీవితమే చూసుకోండి. నేను 6 సంవత్సరాలు కాలేజీలో చదువుకున్నాను, 6 ఇయర్స్. నేను 10th అయిపోగానే నాకు 9.8 వచ్చింది, నాకు IIIT సీట్ వచ్చింది, IIITకి వెళ్ళిపోయాను. IIITలో ఇంచుమించు 6 సంవత్సరాలు నేను చదువుకున్నానండి. నా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు కూడా కొద్దిగా నేను వాక్యం అప్పుడప్పుడే పరిచయం అవుతున్న కాలంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. క్రిస్టియన్స్ ఉండేవారు, నాన్ క్రిస్టియన్స్ ఉండేవారు, చెత్తోళ్ళు ఉండేవారు, మంచోళ్ళు ఉండేవారు, అందరూ ఉండేవారు. ఎందుకంటే క్రైస్తవులు అనేసరికి మంచోళ్ళు కాదు, హిందువులు అనేసరికి చెడ్డవాళ్ళు కాదు. అలాగే క్రైస్తవులు అనేసరికి చెడ్డవాళ్ళు కాదు, హిందువులు అనేసరికి మంచివాళ్ళు కాదు. మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుంది. అర్థమైందా? క్రైస్తవుల్లోని మంచి ఉంటుంది, క్రైస్తవుల్లోని చెడు ఉంటుంది. హైందువుల్లోని మంచి ఉంటుంది, హైందువుల్లోని చెడు ఉంటుంది. ముస్లిమ్స్లోని మంచి ఉంటుంది, ముస్లిమ్స్లోని చెడు ఉంటుంది. అందరినీ మనం ప్రేమించాలి. కూరగాయలు కొనడానికి వెళ్తాం, మంచి కూరగాయలన్నీ కొనుక్కుంటాం, ఏరుకుంటాం. చెడ్డ కూరగాయలు ఏం చేస్తాం? దూరం పెడతాం. సొసైటీ కూడా అంతే. మన సొసైటీలో ఎదుగుతున్నప్పుడు, సొసైటీలో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మంచి అనేది ఉందంటే వాడి దేవుడు అని అర్థం, అంతే కదండి. దేవుడు అంటేనే మంచి. దేవుడిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మంచి పనులు చేస్తారు. ఆడు మంచి పని చేస్తున్నాడంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దేవుడిని కలిగి ఉన్నాడు. అర్థమైందా? సో అదేవిధంగా స్నేహితుల్లో చాలామంది ఉండేవారు. అందులోని దుష్ట స్నేహితులు ఉండేవారు, మంచి స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు ఎప్పుడైతే సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత నాకు ఒక మెసేజ్ చెప్పారు ఒక అన్నయ్య, ఏంటంటే సహవాసం గురించి. ఆ సహవాసం గురించి నేను విన్నప్పుడు కష్టమైన నష్టమైన అప్పటికి, ఎందుకంటే స్నేహితులు దగ్గరైపోతే దూరం చేసుకోవడం చాలా కష్టం తెలుసా. దగ్గరైపోయారు అనుకోండి, అయస్కాంతాల్లో తిక్కుపోతుంటారు. వాళ్ళని దూరం చేసుకోవడం చాలా కష్టం. అప్పుడు మేము చేసింది ఏంటో తెలుసు, కష్టమైన నష్టమైన ఎవడేమనుకున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి ఒక సపరేట్గా రూమ్కి వచ్చేసి అందరం కలిసి ఒకే దగ్గర ఉన్నామండి. ఎప్పటికీ నా స్నేహితులు దేవుని కోసం బ్రతికే వాళ్ళు నాతోనే ఉన్నారు. మీకు అర్థమైందా?
అందుకే చెప్తున్నాను, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నందుకు దేవుడికి నువ్వు ఎప్పుడు మహింపరచాలి. ఒకవేళ ఎవరైనా దుష్ట సాంగత్యంలో ఉంటే గనక దయచేసి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం అనుకుంటాం నేను మంచిని నింపేస్తాను, వాళ్ళు మంచిని నింపేస్తానని నువ్వు అనుకుంటావు. తీరా చూస్తే రివర్స్ అయిపోద్ది ఆట. మంచిని ఎప్పుడు పక్కన పెట్టు, నువ్వైపోతావు. ఏడిది అది నీకు తెలుసు. చూడండి 16వ వచనం చదవండి. అప్పుడు ఏమైందో చూడండి. శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వాటి వండర్ఫుల్ అండి నిజంగా. ఇక్కడ 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకటే, మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలో పడేసిన మా దేవుడికి ఆ అగ్నిగుండంలో రక్షించడం అనేది ఎలాంటి పనో తెలుసా? ఆ పని అనమాట. ఏ పని? చిటికి పని అనమాట. చిటికి వేసాడంటే నువ్వు అగ్ని అనుకుంటున్న ఐస్ మొక్క అయిపోద్ది అగ్ని. అర్థమైందా? అగ్ని ఏమైపోద్ది? ఐస్ ముక్క. ఇప్పుడేం చూసారు ఐస్కి అగ్నికి ఎలా ఉంటుందండి? చిట్టిక. దేవుడు చిట్టికేహాడంటే ఐస్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? పంచభూతాలు ఎవరు ఆధీనంలో ఉంటాయి? దేవుడు ఆధీనంలో ఉంటాయి. నువ్వు వచ్చి అగ్నిగుండంలో నన్ను కాల్చేస్తావా? అసలు అగ్ని ఎవరిది? నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట అగ్ని. అంతే కదండి. ఆయన తన దేవతలను అగ్నిజ్వాలలుగాను వాయువులుగాను చేసుకున్నవాడంట. అంటే ప్రతిదీ కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అంటే దేవుడి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మనోడేమంటున్నాడు? నేను అగ్నిగుండంలో వేసేస్తానని భయపెడుతున్నాడు. అగ్నిగుండం ఎవరిది? దేవుడిది. నీరెవరిది? దేవుడిది. గాలి ఎవరిది? దేవుడిది. నింగెవరిది? దేవుడిది. నేల ఎవరిది? దేవుడిది. ఇప్పుడు నా పెన్ను ఉందనుకో, నేను ఎలా చెప్తా అలా వింటదా? అలాగే దేవుడిది అగ్ని ఏం చేస్తుంది? వింటదండి. అలా భయపెట్టినప్పుడు వీళ్ళు నమ్మకం చూడండి. నిజంగా ఆ సిచ్యువేషన్లో మనకు నమ్మకం రాదండి. నిజంగా సందర్భం దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. అగ్నిగుండం ముందే ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ధైర్యం చూసారా? నువ్వు అగ్నిగుండంలో నన్ను పడివేసిన ఆ అగ్నిగుండములో నుంచి రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. నిజంగా అక్కడ మీరు సిచ్యువేషన్లో మీరు వెళ్ళిపోయి ఆ ముగ్గురిని చూస్తే ఆ కళ్ళల్లో ధైర్యం ఎలా ఉంటుంది తెలుసా? సింహాన్ని ఎప్పుడైనా చూసారండి? ధైర్యంతో గర్జిస్తుంటే ఎలా ఉంటుంది? రాజు భయపెడుతుంటే, చుట్టుపక్కల ఉన్న జనాలు భయపడుతుంటే, అందరికి పడిపోతుంటే, ఇక్కడ వీళ్ళు ముగ్గురులో మాత్రం కంటి మీద కూడా భయం లేదండి. కన్ను రెప్ప మీద కూడా భయం లేదండి. నిజంగా దేవుని కోసం బ్రతికే వ్యక్తివి నువ్వైతే, దేవుడి కోసం బ్రతికే నువ్వు వ్యక్తివైతే, దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉంటే ఎవడికి భయపడవు. ఒకటే గుర్తుపెట్టుకునే సందర్భం, నువ్వు మంచిగా బ్రతికితే, నువ్వు దేవుని కోసం బ్రతికితే, దేవునికి తప్ప ఎవ్వరికి భయపడాల్సిన అవసరత లేదండి. దేవుడు తలుచుకుంటే ఈ లోకం ఎంత, ఈ లోకంలో ఉన్న మనుషులెంత, ఏ పదవైనా దేవుడిచ్చినటువంటి భిక్ష అండి. ఎవరికైనా, వాళ్ళు ఎవరైనా నాయకులైనా, ఎవరైనా సమర్థులైనా, ఎంత బలవంతులైనా అది దేవుడు పెట్టాడు. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి పొందుకున్న వ్యక్తి అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే శద్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్నటువంటి నమ్మకం అండి. అక్కడ ఏం చెప్తున్నారు? అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు నా దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ కూడా మేము పూజించము, మేము నువ్వు చెప్పింది చెయ్యము. దీన్ని బట్టి మీకు ఒక విషయం చెప్తానే, ఏదైనా చట్టం ఎప్పటి వరకు మనం పాటించాలి అనే విషయం ఇక్కడ దేవుడు చెప్తాడు. ఏదైనా ఒక చట్టం, ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది అనుకోండి, ఆ చట్టం బైబిల్కి రిలేటెడ్గా ఉంటే మాత్రమే దాన్ని మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, 10 మందికి మంచి చెయ్యండి అని ఒక చట్టం విడుదల చేసిన ప్రభుత్వం, 10 మందికి మంచి చేయమని బైబిల్ చెప్తుందా? చెబుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయొచ్చు? పాటించవచ్చు. 10 మందిని చంపే అని చట్టం వచ్చింది అనుకోండి, చట్టమే గవర్నమెంట్ నుంచి వచ్చింది, 10 మందిని చంపుకొని నువ్వు తిను అని చెప్పి వచ్చింది. ఇప్పుడు 10 మందిని చంపుకొని తినడం అనేది బైబిల్కి యాక్సెప్టబుల్లా? కాదు. ఇప్పుడు బైబిల్కి యాక్సెప్టబుల్ కానప్పుడు అది ప్రభుత్వం చట్టమైనా ఏ చట్టమైనా పాటించాల్సిన అవసరత లేదు. అర్థమైందా లేదా? మీకు అర్థమైందా? ఏదైనా సరే బైబిల్కి అనుకూలంగా ఉంటే దానికోసం మీరు ప్రాణం పెట్టండి, బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే దానికోసం సమర్థించకండి అనేది ఇక్కడ మనకి శద్రక్ మేషక్ అబేద్నెగోలు మనకు నేర్పిస్తున్నారు. అప్పుడు ఏమైందో కింద చదువుతామా? చదవండి ఫాస్ట్గా.
అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబేద్నెగోయు వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతులు వేడిమి కలగ చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గలిగిచున్న మండుచున్న అగ్నిగుండంలో వేడని ఆజ్ఞేయగా వారి వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటును ముగ్గురికి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండపు పడవేసిరి. రాజాగ్ని తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రక్కును మేషకును అబేద్నెగోను విసిరిన వారి ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ సందర్భం. షడ్రక్ని మేషక్ని అబేద్నెగోని ఎవరైతే పడేశారో వాళ్ళు కాలిపోయారంటే ఎంతకని. అంటే ఎంత వేడో మీరు ఆలోచించండి. సెగ అంటారు చూసారా, వంటలు పెద్ద పెద్ద వంటలు వండుతున్నప్పుడు సెగ ఎక్కడికి వస్తుంది? ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద వంటలు వండుతున్నాం అనుకోండి, సెగలో వచ్చేస్తుంటుంది మీదకి. అక్కడ ఒక ఆమెడు దూరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చేస్తుంటుంది వేడి. దాన్నే సెగ అంటారు. ఎక్కడ సెగాలంటుందో తెలుసా? వీళ్ళు వాళ్ళ ముగ్గురిని పడేద్దామని వెళ్తే వీళ్ళు కాలిపోయారండి. కాలిపోయారు వీళ్ళు. ఏంటి అంత వేడి ఉందా? ఏంటి క్రూరుడైపోయాడండి. ఆ మాటలు విని కోప్పడిపోయాడు రాజు, పిచ్చెక్కిపోయాడు. పిచ్చెక్కిపోయి చూసారు ఎంత పని చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఏమైందో చూడండి, నిజంగా ఎంత ఆశ్చర్యకరం. సూపర్. చూసారా ఏమైంది? ఎవరు రావాలో సీన్లోకి వచ్చారు అంతే. ముగ్గురికి వెళ్ళారు, ఎంతమంది వచ్చారు? నలుగురికి వచ్చారు. నిజంగా చెప్పండి, అంత వేడిమిలో కూడా ప్రొటెక్షన్ ఎలాగిచ్చుంటాడండి దేవుడు? మీరు ఆలోచించండి. నిన్న మనం చదువుకున్నాం చూసారా, సముద్రం మధ్యలో దేవుడు ఏం కలగజేశాడు? ఆరిన నేల. ఆరిన నేల కలగజేయడానికి చుట్టుపక్కల ఏ వాల్ వేసాడు? వాటర్ వాల్. మరి వీళ్ళని అగ్నిలో నుంచి రక్షించడానికి ఏ వాల్ వేసి ఉంటాడు? మీరు ఆలోచించాలి. ఏసీ వాల్. అర్థమైంది మీకు? అక్కడ సముద్రం మధ్యలో వాళ్ళు నడవడానికి దేవుడు ఏర్పరిచిన వాల్ ఏంటి? వాటర్ వాల్. ఇక్కడ మరి అగ్నిగుండంలో తగలకుండా చుట్టూ వేసిన వాల్ ఏదై ఉంటది? అయితే ఐ థింక్ వాటర్ వాల్ అయి ఉంటుంది, లేదంటే ఏసీ. అంతేనా? వీళ్ళకి నిజంగా చిన్న చాలు యొక్క సట్టు కానీ, లేదంటే వాళ్ళకి తల మీద ఉన్న వెంటుకు కూడా కాలిపోలేదంటే చూడండి దేవుడు ప్రొటెక్షన్. నిజంగా చెప్తాను ప్రియులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తి అయితే నీ తల వెంటుక పడాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. అర్థమైందా? నీ తల వెంటుక కిందన పడాలన్నా దేవుడు పర్మిషన్ ఉంటేనే పడుతుంది. ఒక ఈగ వచ్చి నీ మీద వాలాలన్నా దేవుడు పర్మిషన్ ఉంటేనే వాళ్తుంది. అంటే ఎంత ప్రొటెక్షన్ దేవుని కోసం బ్రతికే వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, అలా బండి మీద వెళ్తుంటామండి, టప్పనొచ్చి లారీని గుద్దేస్తుంటాయి బండ్లు, టప్పనొచ్చి కార్లు గుద్దేస్తుంటాయి. ఎన్నో కార్ యాక్సిడెంట్లు, ఎన్నో బైక్ యాక్సిడెంట్లు. కరోనా వచ్చి చచ్చిపోయిన జనాభా కంటే కూడా యాక్సిడెంట్లు అయి చనిపోతున్న జనాభా సంఖ్య ఎక్కువ. ఈరోజు మనం కూడా గమనించండి, ఎన్ని బస్సుల్లో మీరు ప్రయాణం చేస్తుంటారు, ఎన్ని కారుల్లో మీరు ప్రయాణం చేస్తుంటారు, ఎన్ని బండ్లలో మీరు ప్రయాణం చేస్తుంటారు బ్రదరు. అసలు మొన్న వెళ్తుంటే చిటుకులో ప్రమాదం తప్పింది బ్రదరు అంటుంటారు. చూసారా ఎప్పుడైనా? చిటుకులో ప్రమాదం తప్పింది బ్రదరు. జస్ట్ అలా వెళ్తున్నాను బ్రదర్, సైడ్ నుంచే లారీ వెళ్ళిపోయింది బ్రదర్. ఎవరు వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయింది? దేవుడు తప్పించాడు నిన్ను. నువ్వు దేవుని కోసం బ్రతుకుతావని, నువ్వు దేవుని కోసం ఎదుగుతావని, ఇదిగో ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు వాక్యం వింటావనే దేవుడు ఆ రోజు తప్పించాడు ప్రియులారా. ఆ రోజు నిన్ను దేవుడు తప్పించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడింది ఎందుకయ్యా అంటే, నువ్వు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఎదగాలి, దేవుని మాటలు విని నీ హృదయాన్ని బలపరుచుకొని దేవుని కొరకు జీవించాలనేదే దేవుని యొక్క తపన. ఈరోజు శద్రక్ మేషక్ అబేద్నెగోను బ్రతికించాడంటే వాళ్ళ యొక్క భక్తిని చూసి బ్రతికించాడు. నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడంటే దేవుని కోసం మనం బ్రతకాలని బ్రతికిస్తున్నాడు. ఆలోచించండి. మీరు దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం ఎదగండి, దేవుని కోసం నిలబడండి. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన శద్రకు మేషకు అబేద్నెగో దేవుని వదలలేదు. ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన ఒబద్య దేవుని వదలలేదు. ఇద్దరిని కూడా దేవుడు ఎలా నిలబెట్టాడు? దేవునికి సాక్షులుగా నిలబెట్టాడు. ఈరోజు వాక్యంతో నీకు చెప్తున్నది ఏంటో తెలుసా? నీకు కూడా ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి, దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి, దేవుని కొరకు బ్రతకలేని పరిస్థితులు వస్తాయి. ప్రాణం పోతాదని తెలిసిన దేవుణ్ణి విడిచిపెట్టకపోతే సజీవంగా శద్రకు మేషకు అబేద్నెగోని ఎలాగైతే నిలబెట్టాడో నిన్ను అలా నిలబెట్టడానికి సమర్థుడు నీ దేవుడు. సమర్థుడండి నీ దేవుడు. నువ్వు అదే గుండెల్లో పెట్టేసుకో, రాసేసుకో, నీ హృదయం అనే పలకల మీద రాసుకో.
నాకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నా ప్రాణం పోయే పరిస్థితి ఏదైనా, కష్టము రాని, నష్టము రాని, బాధ రాని, వేదన రాని, నా హృదయాన్ని కృంగదీని 4 రోడ్డుల్లో నన్ను అవమానం పాలు చేసిన నేను నా దేవుని కోసం బ్రతుకుతాను. క్రైస్తవుడు అన్నకి ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, చింతలు వస్తాయి. వచ్చినప్పటికీ దేవుని కోసం బ్రతికే వ్యక్తివి నువ్వైతే నిజంగా చెప్తున్నాను, దేవుడు ఈరోజు నేను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడండి. విడిచిపెట్టదు అసలు దేవుణ్ణి. నీ దేవుడు ఎవరో తెలుసు? నీకు తండ్రి, నీ సొంత నాన్న. నీకు కష్టం వస్తుందంటే నీ వెనకాలే నిలబడి నీ తండ్రి అండి దేవుడు. ఈరోజు పిల్లలకు కష్టం వస్తుందంటే తల్లిదండ్రులు ఎంతైతే బాధపడతారో, నీకు కష్టాన్ని వస్తుందంటే దేవుడు కూడా అంతే బాధపడతాడు. అయినప్పటికీ కష్టాన్ని ఎందుకు రప్పిస్తాడో తెలుసా? నలుగురిలో నిన్ను గొప్ప చేయడానికి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఒక ఉపధ్యాన్ని చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోని చూడండి. ప్రాణాపాయ స్థితులు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు వచ్చే నీకు చిన్న బాధ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఒకసారి నీకు చిన్న కష్టం వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? ఆలోచించండి, ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఒక చిన్న కష్టానికి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా? ఒక చిన్న కష్టానికి దేవుణ్ణి మరిచిపోతున్నావా? నిజంగా దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడండి. కథ మొత్తాన్ని మార్చగలవు. మన పాట ఉంటుంది చూసారా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అంతే కదండి, ఏదైనా నీ దేవునికి సాధ్యం. ప్రియులారా, చింతలు పక్కన పెట్టండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం కొనసాగించండి. నీ కథ మొత్తాన్ని దేవుడు మార్చిపోతున్నాడు, నీ స్థితి మొత్తాన్ని మార్చిపోతున్నాడు. స్థితిని కథని మార్చడం అంటే ఏదో డబ్బున్న వాళ్ళు మనల్ని చేసేస్తాడని కాదండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బలమైన గుండె కలిగిన వ్యక్తిగా నేను మారుస్తాడు. ఒక షద్రకు మేషకు అబేద్నెగోల దేవుని కొరకు నీ గురించి చెప్పుకునే వ్యక్తులుగా నువ్వు మారిపోతావు. రేపొద్దున్న ఇదే ఆదర్శ కానీ ఎవరైనా కానీ వాక్యం చెబుతూ, ఇదిగో ఈ తల్లి వారి వల్ల మీరు బ్రతకాలని ఒక సాక్షిగా మిమ్మల్ని వాక్యంలో వాడుకుంటాడు దేవుడు. అలాంటి జీవితాలను మీరు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కృంగిపోకండి. నలుగురు వచ్చి 4 మాటలు అంటారు, ఎవరో వచ్చి ఏదో అంటారు. దేవుని కోసం బ్రతకడం వల్లే కదా నీకు కష్టాలు వస్తున్నాయి. ఆయన నమ్ముకున్న ఏ కష్టాలు కదా, నమ్ముకోపోయినా ఏ కష్టాలు కదా. ఇంకెందుకు నువ్వు దేవుని నమ్ముకోవడం అని ఎవరో ఒకరు అంటారు. అనేవాడు అంటానే ఉంటాడు. నీ దేవుని నువ్వు విడిచిపెట్టకు. ఒకానొక రోజున నిన్ను అన్నవాళ్ళే నీ దగ్గరికి వచ్చి సహాయంతో చేతులు చాపే విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. అర్థమైందా? ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. దేవుని కోసం మనం బ్రతుకుదాం. దేవుని కోసం ఎన్నో కష్టాలైనా శ్రమలైనా భరిద్దాం. షద్రక్ మేషక్ అబేద్నెగో వలె, ఒక ఉపధ్య వలె దేవుని కోసం నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ఈరోజు వాక్యం ఎవరి హృదయాన్ని అయితే తాకిందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఈ వాక్యం మీ హృదయాన్ని తాకినట్లయితే మీరు ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, తండ్రి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా తండ్రి, ఇదిగో తండ్రి నీ కొరకు బ్రతికేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా తండ్రి. నీ కొరకు ఎదిగేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా తండ్రి అని ప్రార్థిద్దామా? నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా తండ్రి అని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. దేవుని కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు మనసు దేవుని ఆరాధిస్తూ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుని ప్రార్థించాలి. మన మనసులో ఉన్నటువంటి బాధని దేవుడి దగ్గర పెడదాం. ఆ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని దేవుడి దగ్గర పెడదామండి. ఇదిగో షద్రకు మేషకుని అబేద్నెగోని ఎలాగైతే దేవుడిని ఆరాధించాలో మనం కూడా అలా ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు మన హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో ఆరాధింతును.
జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము అందరూ ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము అందరూ స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని శ్రమలలో ఉన్నా ఎంత దుఃఖ పరిస్థితుల్లో ఉన్నా నేను విడిపించడానికి సమర్థుడిని దేవుడిని ఆశ్రయిస్తున్నాను మన దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము మన మనసుని దేవుడిని ఆరాధిస్తాము శత్రుఘ్నేశ అభిషేకం ఎలాగైతే దేవుడిని ఆరాధించారు దేవుడిని ఆరాధించారు దేవుడిని జీవితంలో ఆశ్చర్యకరంగా జరిగించబోతున్నాడు దేవుడిని జీవితంలో సూచనగా చేయబోతున్నాడు దేవుడిని జీవితంలో కష్టం చేసి మృతం చేయబోతున్నాడు నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేని నిన్ను తప్ప వేరని పూజ నీవు తప్ప ఎవరు నాకు లేనియా నిన్ను తప్ప వేరని పూజింతున్నా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన ప్రభువుకు హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ప్రతి ఒక్కరు వేయించున్నాం మన మనసాన్ని సిద్ధం చేస్తున్నాం దేవుడు ఒక్కసారి మనకి ఒక్కసారి మనకి ప్రతి ఒక్కరు ఆరాధన చేయడం అనివేళ ప్రతి ఒక్కరు ఆరాధన చేతులు అన్ని వేళ ఆత్మతో సత్యంతో ఆరాధన చేతులు అన్ని వేళ ఆత్మతో సత్యంతో ఆరాధితులు నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు అందరూ నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు అందరూ స్వాగతించాలి స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన యారు దేవుడికి మెచ్చాలి స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఈ స్తోత్రాన్ని స్తుతులు దేవుడు ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి ఆరాధన ప్రతి ఒక్కరు చేసినటువంటి ప్రార్థన దేవుడు ప్రార్థన దేవుడు నీ మనసు దేవుడు ప్రార్థించి నిజమే కదా తండ్రి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీవు తండ్రి ఈ రోజు ఈ పరిస్థితిలో నేను ఉన్నానంటే కారణం నీ ప్రభు తండ్రి తండ్రి నీవు ఎంతగానో మమ్మల్ని ప్రేమించో తండ్రి నీవు ఎంతగానో మమ్మల్ని ఆదరించో తండ్రి తండ్రి నిజమైన దేవుడు తండ్రి బలవంతుడు తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు తండ్రి నీవు ఎంతగానో మా జీవితంలో ఎన్నో మేలు చేసిన నిన్ను విడిచిపెట్టిన వారు తండ్రి అయినప్పటికీ మా మీద ప్రేమ చూపించిన గొప్ప దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు తండ్రి నీకే స్తుతులు ప్రభు తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి ఈ రోజు గొప్ప విషయాలు మాకు తెలియజేశారు తండ్రి
నిజమే తండ్రి, ఇదిగో తండ్రి నీ భక్తుడు తండ్రి ప్రాణాపాయ స్థితులు ఉందని తెలిసినప్పటికీ కూడా తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు తండ్రి. ఈ రోజు తండ్రి మాకు చిన్న కష్టం రాగానే మేము మమ్మల్ని విడిచిపెట్టేస్తాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు ఇమ్మని కోరుకున్నాం తండ్రి. నీ కొరకు ఎదిగేటువంటి ప్రతి కృపని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభు తండ్రి. నీకు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి తోడుగా ఇవ్వండి ప్రభు తండ్రి. నీ దేవతలు కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఇవ్వండి ప్రభు తండ్రి. ఇదిగో నీ కొరకు బ్రతికేటువంటి వారి నీ పిల్లలకి తండ్రి నీ దేవతల సంరక్షణ ఇవ్వండి ప్రభు తండ్రి. ఇదిగో నీ సంఘాన్ని నీ యొక్క ఆశీర్వాదంగా మార్చండి ప్రభు తండ్రి. ఈ సంఘాన్ని బలపరచండి ప్రభు తండ్రి. అనేక మందికి మాదిరికరంగా నీ పిల్లలు మార్చండి ప్రభు తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి చంటి బిడ్డలు తండ్రి మీకు ఆశీర్వాదకరంగా వాడుకున్నారు ప్రభు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని నీ కృపలో సంఘం మొత్తాన్ని వాడుకోమని కోరుకున్నాను తండ్రి. దైవజనుల కుటుంబాన్ని తీర్చి ఆశీర్వదించమని కోరుకున్నాను తండ్రి. నీ కృపని సహవాసాన్ని తండ్రి నీ ఆత్మీయ వాతావరణాన్ని సంఘమంతటికి తోడుగా దయచేయమని కోరుకుంటూ నీ చెత్త ఉంటే వాళ్ళని ఖర్చుకోండి తండ్రి. నీ గురించి మాట్లాడుకునే భాగ్యాన్ని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకో